నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ వన్స్ ఒకసారి అయిపోయింది అనుకోండి, అమ్మయ్యా నా పని అయిపోయింది, ఇంకా నేను పర్మనెంట్ క్యూర్, హాస్పిటల్ మొహమే చూడక్కర్లేదు అని అనుకుంటారు. ఇది పర్మనెంట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇది ఒక దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిత్ అండి. దీనిలో చాలా అపోహలు ఉంటాయి. ఏంటంటే నెంబర్ 1, కొంతవరకు మా రివ్యూస్ చూసినా వాళ్ళ పేషెంట్స్ ఎవరో చాలా ఆనందపడిపోయి అసలు నా లైఫ్ సెట్ అయిపోయిందని కొంతమంది రివ్యూస్ రాస్తారు. కొన్నిసార్లు ఇంటర్నెట్లో కొంతమంది మిస్లీడింగ్ యాడ్స్ ఇస్తారు, మా హాస్పిటల్కి వస్తే 100% తగ్గిపోతుంది అనేది. యాక్చువల్గా అది ఒక మిత్ అండి. నేను 8 ఏళ్ళుగా దగ్గర ఒక 10,000కి మించి ఇంటర్వ్యూస్లో కానీ ప్రతిసారి ఈ మ్యాటర్ నొక్కి వక్కాళ్ళని చెప్తాను. ఏంటంటే ఒక ప్రొసీజర్ అన్నాక దానికి ఒక సక్సెస్ రేట్ బిల్ట్ ఉంటుంది. ఆ సక్సెస్ రేట్ అధిగమించి ఒక 20-30% మంచి డాక్టర్లు చేయగలరు. అంతకన్నా బ్యాడ్ డాక్టర్ ఉంటూ 30% తక్కువ రావచ్చు. అంతేగాని ఆ బాల్ పార్క్ ఉండడం అనేది ఆ ప్రొసీజర్కి ఉన్న లిమిటేషన్. సో ఈ వారికోస్ వెయిన్స్కి వచ్చామంటే అసలు ఫస్ట్ ఈ పేషెంట్కి ఎందుకు వచ్చాయి, ఇంకెందుకు రాలేదు అంటే జెనెటిక్ టెండెన్సీ. ఓకే, నా జెనెటిక్ టెండెన్సీ అంటే తండ్రికి తాతకి ఉండాలని కాదు. జెనెటిక్ టెండెన్సీ అంటే మీ జనువుల్లో ఉన్నాయని. మీ జనువులు మీకు ఉంటాయి. అందరికి కొన్నిసార్లు ఫ్యామిలీ త్రూ రావచ్చు, కొన్నిసార్లు మీకు మ్యూటేట్ అయి ఉండొచ్చు. అంతే తప్ప మన 4 ఫాదర్స్ నుంచి అలా క్యారీ ఫార్వర్డ్ అవ్వక్కర్లేదు. ఎనీ జెనెటిక్ థింగ్లో ఫాదర్తో వచ్చేవి కొన్ని జెనెటిక్స్ ఉంటాయి, కొన్ని లేనివి కూడా ఉంటాయి. సో నా జెనెటిక్లో మా ఇంట్లో ఎవరు లావు లేరు, నేను కొంచెం లావు ఉండొచ్చు. నా జెనెటిక్ మేకప్ కొంచెం ఫుడ్ తినే లావు అవుతాను, అది నా జెనెటిక్ మేకప్. ఓకే, మా నాన్నగారు ఉండక్కర్లేదు, మా అమ్మగారు ఉండక్కర్లేదు. ఓకే, లావుగా ఉన్న వాళ్ళని ఉంటే అలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. సో ఈ జెనెటిక్ మేకప్ ఉండే వెరికోస్ వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఒక 3-4% వెనక్కి వస్తాయి. ఓకే, గుడ్ డాక్టర్స్ హ్యాండ్స్లో ఈ ప్రొసీజర్ సక్సెస్ రేట్ 98% అండి. 98%. అంటే 100 మందికి చేస్తే 2లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ గమనించుకోవాల్సింది. ఈ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుండేది వేరే సంగతి. మా వ్యవస్థ చాలా పెద్దది. దగ్గర నెలకు 500 ఆపరేషన్ జరుగుతాయి. మాకు ఒక ఎక్స్ట్రా ఆపరేషన్, ఎక్స్ట్రా రీడు, లేకపోతే ఎక్స్ట్రా టచ్అప్ లాగా వచ్చిన ఇంజెక్షన్ చేయడం మా సంస్థలు చాలా చిన్నది కాబట్టి చేయం. చాలా సంస్థలు ఆ ఎక్స్ట్రా దానికి కూడా ఛార్జ్ చేస్తారు. ఓకే, సో అది అవుట్ ఆఫ్ మా బిగ్నెస్, దానికి మాకేం ఆబ్లిగేషన్ లేదు. బట్ నాకు ఇండియాలో బెస్ట్ అవ్వాలని కోరిక కాబట్టి అవన్నీ ఎంతోమందికి ఫ్రీగానే చేశాను. సో అది వేరే విషయం. కానీ రాదు 100% గ్యారంటీ. కొన్నిసార్లు వాళ్ళ పాయింట్ వాళ్ళు మెన్షన్ చేయడానికి మీరు అనుండొచ్చు 100, నేను ఎప్పుడు అనలేదండి. ఎప్పుడు కూడా 98%. మీరు సైన్ చేసే కన్సెంట్ ఫామ్ కూడా 97% సైన్ చేస్తాం. డాక్టర్ గారు, వన్స్ సర్జరీ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సర్జరీ ఒకసారి అయిపోయిన తర్వాత జాగ్రత్తలు అనేవి మీరు వచ్చే స్టేజ్ బట్టి చాలా వేరీ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా అర్లీ స్టేజ్లో వచ్చారు. ఈ మధ్యన మనం ఈ స్కిన్ అందం పెంచడం కోసం క్లాక్స్ అని చేస్తున్నాం, చిన్న చార్ల కోసం. ఒకసారి మీరు కూడా చూసారు. అవును, అలాంటి చేస్తే ఏ జాగ్రత్త లేదు, వెంటనే అన్ని పనులు యథావిధిగా వెళ్ళిపోవచ్చు. వేరేజ్ కాళ్ళు కొంతమంది పుండెంత వస్తారు, అలాంటి వాళ్ళు మాత్రం కాళ్ళు కట్టేసుకొని కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవడం అవసరం. సో ఈ జాగ్రత్తలు పోస్ట్ ఆప్ కోర్స్ అంటాం. అంటే ఆపరేషన్ తర్వాత వాళ్ళు వెళ్ళే ప్రయాణం అది చాలా మేరకు మీరు వచ్చే స్టేజ్ బట్టి మారిపోతుంది. ఓకే, బట్ మోర్ ఆర్ లెస్ యావరేజ్గా చెప్పుకోవాలంటే ప్రొసీజర్ చాలా మైనర్ ప్రొసీజర్ కాబట్టి, ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు కాబట్టి, ఇది బాగా ఈజీగా చేయగలం కాబట్టి ఇది తర్వాత ఎటువంటి జాగ్రత్తలు లేవు. నెక్స్ట్ డే నుంచి పనులను యథావిధిగా చేసుకోవచ్చు. సేమ్ డే సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవచ్చు, మెట్లు ఎక్కవచ్చు. సో దీనికి పోస్ట్ ఆఫ్ రికవరీ అంటూ ఏమీ లేదు. ఏ నవ్వుకైతే మనం సర్జరీ చేసాము దానికి కాకుండా పక్కన ఎక్కువగా వస్తాయి అనేది వింటూ ఉంటాం. ఇది ఎంతవరకు నిజమండి? వస్తాయి. ఆ వచ్చే అవకాశం క్యూములేటివ్గా 2% మనం ఇందా మాట్లాడుకున్న నంబర్. ఓకే, సో దీనికే వెనక్కి రావచ్చు, ఆ పక్కది రావచ్చు. ఇవన్నీ ఎందువల్ల వస్తాయి అంటే కొంతవరకు జెనెటిక్స్, కొంతవరకు లావు, వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు, బిఎంఐ మన అవసరం కన్నా 10-15% ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి వి ఫీల్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫాదర్ మదర్ అందరికి ఉండే వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఓకే, ఈ రీజన్స్ అన్నీ కలుపుకొని ఈ వెయిన్ అయ్యుండొచ్చు, పక్క వెయిన్ అయ్యుండొచ్చు. సో రికరెన్స్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఆఫ్టర్ సర్జరీ, రివాస్ అంటాం దాని షార్ట్ ఫామ్, అనేది మా ప్రతి కాన్ఫరెన్స్లో రోజు మేము ఫారెన్ గట్టర్ అయితే 3 గంటలు మాట్లాడుకుంటాం దాని గురించి. ఇతనికి ఎందుకు వచ్చి ఉండొచ్చు. సో రాదు అనేది పొరపాటు. వాళ్ళెవరు నాకన్నా పెద్ద డాక్టర్ కాదు, చిన్న డాక్టర్ కాదు, వీఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. బట్ వి ఆల్ సిట్ టుగెదర్ అండ్ డిస్కస్ వై ఇట్ కెన్ హ్యాపెన్ అగైన్. ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఇదంతా వచ్చే అవకాశం టోటల్గా 100 మందిలో 2 కన్నా తక్కువ. మనలాంటి సంస్థలు ఏవైతే ఎక్కువ ఆపరేషన్ చేస్తారో
మనకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ అని చెప్పుకోవాలి, మనకు 99 అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాగా లావుగా నేను వచ్చారనుకోండి, నేను ఆపరేషన్ ముందే చెప్తాను సక్సెస్ రేట్ 85% అయ్యా, మరి ఇంతకు మించి రాదు నాకు. బట్ 85 కూడా వెరీ గుడ్ నెంబర్, బెటర్ దెన్ 0. వదిలేస్తే 0 అనేది బెటర్. అలా చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తర్వాత మీరు అన్నట్లుగా ఓవర్ వెయిట్ ఉన్నవారు కానీ, డయాబెటీస్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వారికి ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయా అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా ఓవర్ వెయిట్ ఉన్నవాడు చాలా ఎక్కువ. సో మనం ఇందాక 20% అనుకున్నాం కదా, అది వారే వాళ్ళకి 50% వరకు. ఓకే. సో 20% ఇండియన్స్ హ్యావ్ వెరికోస్ వెయిన్స్, 40% హ్యావ్ ద స్మాల్ వెయిన్స్, కరెక్ట్. 50% అబవ్ ఫ్యాట్ పీపుల్, ఒబీస్ పీపుల్ హ్యావ్ ఇట్. ఓకే. సో ఒబీస్ పీపుల్ చాలా ఎక్కువ వెరికోస్ వెయిన్స్. అలాగే డయాబెటీస్ షుగర్ వాళ్ళు అంత ఎక్కువ ఇన్సిడెన్స్ ఉండదు. అక్కడ ఇంకొక క్రిటికల్ పాయింట్ డయాబెటీస్ షుగర్ వాళ్ళకి ఏంటంటే తొందరగా చేసుకోవాలి షుగర్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పుళ్ళు అయిపోయి అనుకోండి, ఈ షుగర్ పుళ్ళు అన్ని కలిసిపోయి ఎప్పటికీ హీల్ అవ్వదు ఇక. సో వాళ్ళు దే షుడ్ బి మోర్ అప్రమత్తంగా ఉండాలి, తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. నవేడేస్ మనం చూసుకుంటే పిల్లలంతా అబ్రాడ్లో ఉంటున్నారు, పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు. సో వీళ్ళకి ట్రీట్మెంట్కి సంబంధించి మాట్లాడేది కానీ చేసేది కానీ అక్కడి నుంచి జరగచ్చు, లేదా పేషెంట్స్ అక్కడే ఉండొచ్చు. ఇంటర్నేషనల్ పేషెంట్స్ని అసలు ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా వీలవుతుంది మీకు? మాకు చాలా ఎక్కువ అండి ఇంటర్నేషనల్ పేషెంట్స్, ఆల్మోస్ట్ నెలకి 10 మంది 15 మంది మా వాళ్ళే ఉంటారు. సో మా సిస్టమ్ చాలా పెద్దదండి, 150 మంది ఉంటారు. నేను మొదటి నుంచి బిలీవ్ చేసింది ఏంటంటే, నేను మా ఇంట్లో ఫస్ట్ డాక్టర్. సో మా అమ్మ వాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు, ఈ డాక్టర్ ఏంటి ఈయనదో ఆయన విషయం చెప్పుకెళ్ళిపోతున్నాడు కానీ పక్కన సోషల్ యాంగిల్ పట్టించుకోవట్లేదు, ట్రాన్స్పోర్ట్కి వచ్చిపోవడం ఎలాగా ఏమీ నాకు మా అమ్మ నేను తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు నేను మెడికల్ స్టూడెంట్గా వరీ అయ్యేవాడిని, ఇవి ఎవరు పట్టించుకోరండి. సో నా సిస్టంలో మొదటి నుంచి యూ హ్యావ్ పేషెంట్ అడ్వకేట్స్ అండి. వాళ్ళ పని అంతా ఏంటంటే, చంటాబాయ్ సినిమాలో వాడు వచ్చి 2 కొట్టి వీడిని ఇలాగా కుదిపేసినట్టు వీళ్ళు వచ్చి నాకు చెప్తారు, సార్ వీళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు, 2 నిమిషాలు మాట్లాడారు కానీ మీరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలట, వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారు అని. వాళ్ళ ఆవిడ గట్టి మా అసిస్టెంట్ ఆవిడ నేను జీతం ఇస్తాను, అదేంటి సార్ మీరు 2 minutes కూడా ఇవ్వలేదట కదా అని చెప్పి మరి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఈ విషయం అంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది, ఎప్పుడు నేను మన క్లినిక్ వచ్చినా కూడా, ఎప్పుడు హాస్పిటల్ ఏ బ్రాంచ్కి వచ్చినా, ఈవెన్ మేము కూర్చోటానికి కూడా ప్లేస్ ఉండదు. ఈ రోజైతే నేనైతే అక్కడ బయట లిఫ్ట్ దగ్గర నుంచి ఉన్నాం మీకోసం అనేసి, అంత జనం ఉంటారు కదా. ఎలా అండి వాళ్ళకి అసలు టైం ఎలా ఇస్తారు అంటే, మినిమం టైం నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తామండి పేషెంట్స్. మేము ఎవరమైనా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని చూడాలి, మాతో మాట్లాడాలి, టచ్ చేసి మాట్లాడాలి, ఇలాంటి ఫీల్ ఉంటుంది కదా. అసలు మీరు టైం ఇవ్వగలుగుతారా డాక్టర్ గారు? నా ప్రయత్నం చేస్తానండి. సో నేనేంటంటే ఐఎమ్ వెరీ సైంటిఫిక్. సో నా ఫస్ట్ లాజిక్ ఏంటంటే, టైము ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ పేషెంట్కి ట్రీట్మెంట్లోన ఎటువంటి మిస్టేక్ జరగకూడదు. ఈ మిస్టేక్ చేసే ప్రొపెన్సిటీ ఎవరికి ఎక్కువ? నేనే. నాకే మధ్యవర్పు ఎక్కువ, నేనే ముసలోడిని అయిపోతున్నాను. కాబట్టి నా దగ్గర నాకు సగం కోమా వచ్చినా కూడా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా అయిపోయిన విధానం నేను సెర్చ్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ నేను చూడను, ఫస్ట్ ఇంకో డాక్టర్ చూస్తారు మిమ్మల్ని. ఆయన మాకు డీటెయిల్గా వెయిన్ సంబంధమైన 35 ప్రశ్నలు అవసరం ఉన్నా లేకపోయినా, మీరు విఐపి అని చెప్పినా, మీరు ఆ మినిస్టర్ గారు చుట్టమని చెప్పినా వాళ్ళు అడగడం ఆపరం. అదేనాక ఇంకో డాక్టర్ గారు మీకు స్కానింగ్ చేస్తారు, ఆ స్కానింగ్ 3 దగ్గర కొలతలు తీసుకుంటారు, అది కూడా నాకు ప్రమేయం లేదు. ఓకే. ఇవి 2 కలబోసి నాకు ఇచ్చినప్పుడు నాకు కొంచెం తీవ్రమైన తలనొప్పి ఉన్నా కూడా నాకు 5 నిమిషాలు డెసిషన్ వచ్చేస్తుంది. సో ఐ ట్రై టు మేక్ ఇట్ ఎర్రర్ ప్రూఫ్. ఓకే. ఎర్రర్ ప్రూఫ్ చేసుకుని నేను ఆ కామన్ థింగ్స్ని టచ్ చేసుకొని సేఫ్గా వీళ్ళకి ట్రై చేయగలిగిన తర్వాత నా పని 90% అయిపోయినట్టే. ఈ 5 to 8% ఏంటంటే నైస్గా మాట్లాడగలిగానా లేదా వాళ్ళకి టైం చేయగలిగారా లేదా. సో చాలా మటుకు ఇస్తాను. కొన్ని ఓపీలు ఫర్ ఎగ్జాంపుల్ దురదృష్టవశాత్తు విజయవాడ ఎప్పుడు నాకు 100కి తక్కువ ఉంటారు. నేను 3 గంటలు ఓపీ చేసినా 15 గంటలు ఓపీ చేసినా అలా వస్తూనే ఉంటారు, అదొక గగనం. ఓకే. సో ఐ ఫీల్ సమ్ టైమ్స్. విజయవాడలో ఎక్కువ ఉంటారండి అంటే వెళ్ళేది 2 రోజులే కదా నెలకి, 200 మంది వస్తున్నారు విజయవాడ. సో డెఫినెట్గా ఐ స్ట్రగుల్. బట్ వన్ థింగ్ ఏంటంటే, నేను 1 నిమిషం టైం ఇచ్చిన, 5 నిమిషాలు టైం ఇచ్చిన, 99.99% మీకు ఎటువంటి తప్పు సర్జరీ మా సిస్టంలో జరగదు, మీకు తప్పు డయాగ్నోసిస్ జరగదు. ఎందుకంటే ఐ రిమూవ్డ్ ద మోస్ట్ క్రిటికల్ ఫెలో అవుట్ ఆఫ్ ద ఈక్వేషన్, మీ. ఓకే. ఐ మేడ్ షూర్ ద ప్రాసెస్ ఇస్ అబౌవ్ మీ. సో చాలాసార్లు నా ఫ్రెండ్ ఎవరో వస్తారు, నేను బయటే ఉన్నాను, ఎవరో జూనియర్ డాక్టర్ అట, నువ్వు చూడవా అని మెసేజ్ పెడతారు. నేను కామ్ ఊరుకుంటా, మీరు చూసుకొని రండి పర్వాలేదు, బికాస్ ఐ ఫీల్ దట్స్ మోర్ ఇంపార్టెంట్. సిస్టమ్ ప్రాసెస్ వస్తాయి. మీరు అమెరికాలో అదేనండి, ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఎంతోమంది డాక్టర్లు వెళ్తారు. ఇక్కడేమో వాళ్ళ యావరేజ్ డాక్టర్లు, అమెరికా వెళ్తే బ్రిలియంట్ డాక్టర్ కే, డాక్టర్ ఎస్ అని మీ పేర్లు పెట్టి పిలుస్తారు. మా అందరికీ నువ్వు విపరీతమైన రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందువల్లంటే మాకు తెలివి కాదు,
ఇక్కడ ప్రాసెస్ ఇస్ అబవ్ అస్. డాక్టర్కి ఏ కదా డాక్టర్ ఎస్ కాదు, ఆడ ముందు రాసి ఉంటాడు ఈ మందుకి ఈ జబ్బుకి ఈ మందు, ఈ జబ్బుకి ఈ మందు, ఇదంతా రాసిస్తేనే నీకు ట్రీట్మెంట్. లేకపోతే డాక్టర్ ఇస్ నాట్ అబౌవ్ ద సిస్టమ్. అదే సిస్టమ్ అండి. నా 22 బ్రాంచుల్లో కూడా ద సిస్టమ్ ఇస్ ఫార్ బెటర్ దెన్ డాక్టర్స్. కాబట్టి ఇన్ని సర్జరీలు ఇంత ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారేమో ఇంత ఫాస్ట్గా పర్ డే అండ్ ఇంత ఎర్రర్ ఫ్రీగా. ఎస్ ఎర్రర్ ఫ్రీగా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ కదా. అది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. నమస్తే అండి.